ఈ మధ్య మనం చూసాం వినూత కోట డ్రైవర్ హత్య కేసు బాగా సంచలనం సృష్టించిందనమాట. అటు సోషల్ మీడియాలో కానీ ఆఫ్లైన్లో కానీ మొత్తం పార్టీకే చెడ్డ పేరు తెచ్చే విధంగా చేశారు అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకున్నారు. మరైతే ఇప్పుడు దాంట్లో మళ్ళొక్క సంచలన వీడియో ఒకటి బయటపడిందని చెప్పి చెప్తున్నారు. అసలు ఏం వీడియో అది? అయితే ఇప్పుడు వినూత కోట డ్రైవర్ హత్య కేసు అనేది ఇప్పుడే కాదు గతంలో కూడా ఒక సంచలనంగా మారింది. అంటే అది కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇంకా చాలా మంది కూడా దాన్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడానికి పార్టీకే కూడా ఒక కలంకం తెచ్చే విధంగా దీన్ని అందరూ కూడా బయటకు ఒక తెగ వైరల్ చేశారనమాట. ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు, మీ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు, అంటే మీ ప్రభుత్వం అంతా కూడా ఇంతేనా అనే ఆఖరికి ఈ మాటలు కూడా అన్నారు. సో ఇప్పుడు వినూత కోట అందరూ కూడా అరెస్ట్ అయిందని మనకు తెలుసు. ఇప్పుడు మాత్రం తను బయటికి వచ్చింది, విడుదలయ్యింది, తన భర్త కూడా విడుదలయ్యారు అని అంటున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు అయితే పర్ఫెక్ట్గా లేవు. కొంతమంది అయ్యాడంటున్నారు, ఇంకొంతమంది కాలేదంటున్నారు. కానీ వినూత కోట గారు మాత్రం బయటికి వచ్చేశారు. అయితే ఇక్కడ తన డ్రైవర్కి సంబంధించినటువంటి హత్యకు సంబంధించినటువంటి ఇంకొక వీడియో బయటికి వచ్చింది. సో అప్పట్లో అసలు ఈ గొడవ అంతా కూడా స్టార్ట్ అయింది ఈ వీడియోస్ దగ్గరే. అంటే వినూత కోట గారు ఇంకేదో చేస్తున్నారని చెప్పేసి ఆ వీడియోలు తీసినటువంటి డ్రైవరే అని చెప్పేసి ఆ వీడియోలు బయటికి రావడం, ఆ తర్వాత డ్రైవర్ మీద వాళ్ళు కక్ష సాధింపు చర్యలు చేయడం, అతన్ని తీవ్రంగా కొట్టడం, హింసించడం, తర్వాత తన్ని చంపేసి ఇంకెక్కడో పడేయడం. సో ఇలాంటివన్నీ కూడా మనం చూసాము. చెన్నైలో దొరికింది తన మృతదేహం అనేది. సో ఆ తర్వాత ఇదంతా కూడా బయటకు అంతా మనం చూసాం. అయితే ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వీడియో ఏంటి అంటే ఈ హత్య వెనకాల ఒక పెద్ద స్కెచ్చే ఉంది. వాళ్ళు పర్ఫెక్ట్గా ఈ హత్యని ఏ విధంగా చెయ్యాలి, హత్య అయిపోయిన తర్వాత ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి, ఎవరి పేరు బయటికి చెప్పాలి, ఎవరెవరు టార్గెట్ చేయాలి అనేది క్లియర్గా వాళ్ళు రాసుకున్నట్టు మనకి ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. అయితే ఈ వీడియోలో ఏమవుందంటే మరి వాళ్ళు క్లియర్గా అబ్బాయిని, అంటే ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఆ అబ్బాయిని ఏ విధంగా హింస పెడుతున్నారు, ఏ విధంగా కొడుతున్నారు, ఏ విధంగా దాన్ని అంటే ఇంత ఘోరంగా చేస్తున్నారు అని దాని గురించి ఫుల్గా వాళ్ళు వీడియోస్ కూడా తీసుకున్నారు. సో ఈ వీడియోస్ ఏమైనా, ఇంకొక డౌట్ కూడా ఏంటంటే ఇలాంటి వీడియోస్ ఏవైనా ఉంటే చెన్నై పోలీసులకు అప్పచెప్పాలి, పోలీస్ స్టేషన్లో పెట్టాలి. కానీ ఈ విధంగా లీకులు చేయడం ద్వారా ఏమొస్తుంది అంటే దీని వెనకాల ఇంకా ఏదో స్కెచ్ కూడా ఇప్పటికీ నడుస్తుంది అనే విధంగా కూడా అనుమానాలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక డ్రైవర్ విషయంలో ఈ విధంగా కక్ష సాధింపులు చేయడం అనేది కరెక్ట్ కాదు అనే విధంగా అందరికీ తెలిసిందే. తను ఏ పార్టీ అయినా అయి ఉండొచ్చు, తప్పు చేస్తే ఖచ్చితంగా తప్పుకు తగ్గ శిక్షని అనుభవించాలి అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఈ యొక్క కేసుని మనం తీసుకోవచ్చు. మరి ఇప్పుడు వచ్చినటువంటి వీడియోలో మాత్రం ఇంకా కొంచెం అంటే తన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తనని హింసిస్తున్నటువంటి కొడుతున్నటువంటి వీడియో మాత్రం ఇది. మరి ఈ వీడియోలో క్లియర్గా చూస్తే మనకు అర్థమైపోతుంది వీళ్ళు తనని ఏ విధంగా టార్గెట్ చేయాలి. సుధీర్ రెడ్డి పేరు కూడా మధ్యలో వినిపించింది. సో మరి తనకి ఏం సంబంధం ఉంది ఏంటి, తన పేరు కావాలని తీసుకొచ్చారా అంటే ఈ స్కెచ్లో ఒక భాగమే అని కూడా చాలా మంది కూడా అంటూ ఉన్నారు. అంటే వీళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు, తన్ని హింస పెట్టాము, తన్ని హత్య చేశాం, తర్వాత ఆ హత్యకి ఎవరిని గురి పెట్టాలి, ఎవరిని దీనికి బాధ్యుల్ని చేయాలి, ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరి పేరు బయటికి చెప్పాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్గా ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టయితే ఇలాంటి వీడియోల ద్వారా తెలుస్తూ ఉంది. మరి ఇంకా ఏమైనా వీడియోస్ ఉన్నాయా, ఎవరి దగ్గర ఉన్నాయి, ఉంటే వాటిని ఎవరు బయట పెడుతున్నారు, బయట పెడితే పోలీసులకే ఇవ్వాలి కదా, ఇలాంటి అనుమానాలు అన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఈ హత్య కేసు అనేది ఇంకా ఎలాంటి దారులకు మలుపు తీస్తుంది. మరి వినూత కోట గారిని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా, బయటనే ఉంటుందా?